వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎడిషన్. చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సమరసింహారెడ్డి గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విజయసాగర్ రావు గారు లైవ్లో ఉన్నారు. నమస్కారం విజయసాగర్ రావు. ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయానికి సంబంధించినటువంటి వార్తలు ప్రధానంగా చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా అరుణ్ జైట్లీ గారు ఇచ్చినటువంటి ప్రకటన, బ్లాగ్లో రాసినటువంటి దాని మీద అందరూ మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది, రెండు ప్రాంతాల మధ్య కూడా సయోధ్య కుదిర్చి తెలంగాణను ఇవ్వడంలో. అందుచేత కాబట్టి ఈ ఈ ఈ స్టేట్మెంట్ నేపథ్యంలో మళ్ళీ ఏమైనా పునరాలోచించుకునేటువంటి అవకాశం ఉందా? అది ఎట్టి పరిస్థితిలో లేదు. అరుణ్ జైట్లీ గారు చెప్పినటువంటి విషయాన్ని పదే పదే ఎన్నో రోజుల నుంచి మేము చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ విశ్వాసఘాతుకానికి పాల్పడే ప్రసక్తి లేనే లేదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కట్టుబడి ఉంది ప్రత్యేక తెలంగాణకు. అంతేకాకుండా తెలంగాణలో జరిగినటువంటి ఆత్మహత్యలు కానివ్వండి, తెలంగాణ ప్రజల పట్ల జరిగిన అన్యాయం కానివ్వండి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. వెనుకకు పోయే ప్రసక్తి లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ 9 సంవత్సరాలు ఆగి 9 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యమాలు, ఆంధ్రలో ఉద్యమం కానివ్వండి, ఇక్కడ ఉద్యమం కానివ్వండి, వీటన్నిటి కూడా పరోక్షంగా కారణమైంది కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ప్రాంతాల్లో ప్రజలకు చిచ్చు పెట్టింది అనేటువంటి ఒక ఆలోచన. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. రాజధాని కన్స్ట్రక్షన్ కానివ్వండి, నీటిపారుదల కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వస్తాయి. దానికి సంబంధించి చర్చ చేస్తాం. అంతే తప్ప మళ్ళీ దాని యూ టర్న్ అనో లేకపోతే తెలంగాణకు ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పొరపాట్లను ఎత్తి చూపుతున్నారు అంతే. ఓకే, అది సమరసింహారెడ్డి గారు, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ ఒకే అభిప్రాయంతో ఉన్నారు. సీమాంధ్ర భయాలకు సంబంధించినటువంటి అంశమని కొన్ని పత్రికలు రాశాయి. ఇప్పుడు మా మిత్రులు విద్యాసాగర్ రావు గారు చెప్పినట్టు అంత పత్రికల సృష్టినేమో అనిపిస్తుంది తప్ప నాకు తెలిసినంత వరకు అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు వారు తీసుకున్న స్టాండ్కు విరుద్ధంగా వాళ్ళు పోతారని నేను అనుకోను. పదే 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 బాబు గారు కూడా చెప్తున్నారు, చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు, నేను ఎక్కడన్నా ఇచ్చిన లెటర్ వాపస్ తీసుకున్నానా? నేను తీసుకోలేదు, ఐ స్టాండ్ బై. వాళ్ళకి ఏదో న్యాయం చేయండి అని అంటున్నాను తప్ప వేరే ఏం లేదు అని అంటున్నారు. ఇప్పుడు మోడీ గారు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు నాకు ఇక్కడ కనిపించలేదు. ఇది ఎక్కడి నుంచి వస్తుందో పత్రికల సృష్టి కానీ అనవసరంగా వస్తుంది. అంటే ఒకవేళ సీమాంధ్ర వాళ్ళ భయాందోళన అడ్రస్ చేసిన ప్రతిసారి కూడా ఒకవేళ తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి భావాన్ని డెవలప్ చేస్తుంది అనుకుంటున్నారా? ఒక విధంగా అటువంటి అభిప్రాయం కలగజేయాలని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇదేని నేను అనుకుంటాను. ఓకే, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా అటువంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఎనికిపోయేటటువంటి పరిస్థితి రాకూడదు, రాదని చెప్పానని నేను అనుకుంటాను. ఓకే, విజయసాగర్ రావు గారు, ఇటీవల మన వెంకయ్యనాయుడు గారు కానీ మరొకరు కానీ కొన్ని మీరు ప్రస్తావించినటువంటి సందర్భాలు కానీ, ఇప్పుడు వాటర్ అన్నారు, పవర్ అన్నారు, అట్లాగే రాజధానికి సంబంధించినటువంటి విషయాలు, ఉదాహరణకి పోలవరంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి భిన్నాభిప్రాయం భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టుగా అనిపిస్తోంది. సో కాబట్టి ఇది రేపొద్దున్న అంటే ముందు బిల్ పాసేజ్కి ప్రధానమైనటువంటి ప్రాధాన్యం ఇస్తారా, లేకపోతే ఇవి తప్పనిసరిగా ఇవి సవరణలు చేయాలి అనేటువంటి పట్టు ఖచ్చితంగా పట్టుపట్టేటువంటి అవకాశం ఉందా? దేనికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి అవకాశం ఉంది? దీనికి నేను ఒక స్పష్టమైన జవాబు ఇస్తాను. మీరు పదే పదే కొంతమంది పేర్లు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో అందరి అభిప్రాయాలు ఒకటే ఉన్నాయి, అందులో డిఫరెన్స్ లేదు. తర్వాత ఇందులో భారతీయ జనతా పార్టీ కొన్ని సవరణలు పెడుతుంది. ఆ సవరణలు పెట్టితే ఒకవేళ సవరణలు ఒప్పుకోకపోతే వాటిని వ్యతిరేకిస్తుంది అనేటువంటి, బిల్లు పాస్ కాకుండా చూస్తుండొచ్చు, బిల్లుకు మద్దతు ఇవ్వకపోవచ్చు అనేటువంటి అనుమానం అనేది ఎక్కడా లేదు. తెలంగాణ ఏర్పడద్దు అనేటువంటి కొంతమంది ప్రచార ప్రసార సాధనాలకు సంబంధించిన వ్యక్తులు కావాలని దీన్ని పదే పదే ఒక అనుమానాన్ని తెస్తున్నారు. ఇది గతం నుంచి కూడా తెస్తున్నారు, అదే తప్ప ఇంకేమీ లేదు ఇందులో. అయితే రేపు అసలు మొట్టమొదలు సమన్యాయం అనేది ఆర్టికల్ 3 ప్రకారంగా రాష్ట్రాన్ని రెండుగా విభజించడమే సమన్యాయం.
ఇవన్నీ ఆలోచిస్తున్నామంటే రెండు ప్రాంతాలకు ఒకవేళ విభజన జరగకపోతే, ఇంతవరకు వచ్చిన తర్వాత విభజన జరగకపోతే అన్యాయం చేసినట్టు రెండు ప్రాంతాలకు తప్ప మరొకటి కాదు. Okay. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా సవరణలు పెడతా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చినారు నోటు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మేము నోటు ఇచ్చినాం, భద్రాచలం సంబంధించి కానీ ఇంకా మిగతా అన్నిటికీ కొంత కాంట్రాడిక్షన్స్ ఉండవచ్చు. ఇవన్నీ కూడా కేంద్ర పార్టీ ఒప్పుకున్నది. కేంద్ర పార్టీ వీటన్నిటిని సమన్వయం చేసి GOMS గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మేము కలిసి ఇచ్చినాం. అయితే రేపు సవరణలు పెడతాం, సవరణలు పెడితే దానికోసం ప్రయత్నం చేస్తాం. కానీ ప్రత్యేక తెలంగాణ బిల్లుకు ప్రత్యేక తెలంగాణకు దీనికి ఏం సంబంధం లేదు. ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఉంది, సవరణలు మేము ఎన్నో చేసినాం. కొన్ని యాక్సెప్ట్ చేసినారు, కొన్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో చాలా స్పష్టంగా చెప్పినారు, ఆమె మేము ఇచ్చిన సవరణలు మీరు యాక్సెప్ట్ చేయలేదు, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సవరిస్తామన్నారు. ఫుడ్ సెక్యూరిటీ బిల్కు మద్దతు ఇచ్చినారు. ప్రత్యేక తెలంగాణకు రాష్ట్ర విభజనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా పోయే ప్రసక్తి లేదు. మిగతా సవరణలు ఏమైనా ఉంటాయి, దానికి ఇరు ప్రాంతాలకు సాటిస్ఫై చేయడానికి కోసం దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసే ముందు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులను, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులను పిలిచి సమన్వయపరిచి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కూడా కలిగిస్తారు. భారతీయ జనతా పార్టీ వెనుకకుపోయిందనో, లేక భారతీయ జనతా పార్టీ విశ్వాసఘాతుకానికి పాల్పడిందనో అయితే కొన్ని పత్రికలు కొంతమంది కావాలని క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ విధంగా అయినా విభజన కావద్దు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. అందులో మేము వాళ్ళ పాచికలకు మేము గురికాం. ఓకే, ఫుడ్ సెక్యూరిటీ బిల్ని ప్రస్తావించారు, అందులో ఉద్వేగాలకు తావులేదు. కానీ ఇక్కడ ఏమిటంటే రెండు ప్రాంతాలకు సంబంధించిన ఉద్వేగాలు. అదే విషయంలో అరుణ్ జైట్లీ గారు కూడా ఉద్వేగాలకు సంబంధించినటువంటి దాన్ని ప్రస్తావించారు. జార్ఖండ్ కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో రెండు ప్రాంతాలు ప్రధానంగా మాతృభాగానికి సంబంధించినటువంటి దాంట్లో మేము ఎలాంటి రెండింటిని మధ్య సమన్వయం కుదిర్చి చేశాము, ఇక్కడ చేయలేకపోతున్నాం అంటున్నారు. కానీ ఇది 60 ఏళ్ల నుంచి ఎప్పుడూ రెండు ప్రాంతాల మధ్య కూడా అనుమానాస్పద వాతావరణంలో నడిచినటువంటి పరిస్థితి. సో దీనిని అంత ఈజీగా ఆ రాష్ట్రాలని హ్యాండిల్ చేసినంత ఈజీగా మీరైనా కూడా అంత సులభంగా హ్యాండిల్ చేస్తామని అనుకుంటున్నారా? సులభంగా హ్యాండిల్ చేయడానికి ఇంకేం మిగిలి లేదండి. అరుణ్ జైట్లీ గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడున్నటువంటి సమస్య వాళ్ళు తెలియదు కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎన్నో బహిరంగ సభలు జరిగినాయి ఇక్కడ. అద్వానీ గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రకటించినారు. ఇప్పుడు ఆయన ఈ బిల్లు కేంద్రానికి వస్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ పొరపాట్లను ఒకసారి ఎత్తి చూపడానికి చెప్పినాడే కానీ అరుణ్ జైట్లీ గారికి తెలియని విషయం కాదు ఇది. ఇప్పుడు ఈ భద్రాచలం కానీ మిగతా సమస్యలు కూడా మొదటి నుంచి ఎప్పుడు తెరపైకి వచ్చిన సమస్యలు కాదు, ఈ మధ్యన వస్తున్నాయి. అయినా కూడా భారతీయ జనతా పార్టీ రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి పోరాట కమిటీలను వేసింది, ఉద్యమ కమిటీలను. తెలంగాణ ఉద్యమ కమిటీ వేరు, ఆంధ్ర ప్రాంత ఉద్యమ కమిటీ వేరు. ఈ రెండు కమిటీలు వేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించిన అంశాలు తీసుకుంటారు అంతే తప్ప ఏ కొత్త విషయం ఇప్పుడు ఇంకా మళ్ళీ కొత్త విషయాలు ఏం లేవు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వడమే అది ప్రధానమైనటువంటి అంశం. అరుణ్ జైట్లీ గారు కానీ ఇంకెవరైనా కానీ దానికి కట్టుబడి ఉండే మాట్లాడతారు. దాన్ని డివైడ్ చేసే ప్రసక్తి లేదు. ఇందులో నాయకులు ఎంత పెద్దవాళ్ళు ఎంత చిన్నవాళ్ళని కాదు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, ప్రణాళిక, విధానంలో ప్రత్యేక తెలంగాణ అంశం అనేది భాగమైపోయింది. దీనికి తిరుగులేదు. రైట్. సమరసింహారెడ్డి గారు, ఇక్కడ అంటే మిగిలిన రాష్ట్రాలలో జరిగినటువంటి విభజనని ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విభజనని పోల్చి చెప్పారు అరుణ్ జైట్లీ గారు. దాంతో అక్కడ ఏంటంటే యాక్చువల్గా ఎన్డీఏ గవర్నమెంట్ డిడ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది రెండు ప్రాంతాల మధ్య ఎమోషన్స్ రైజ్ కాకుండా సాటిస్ఫై అయ్యే విధంగా చేసిందని. కానీ ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది చేయలేదనేటువంటిది అభియోగం. కానీ ఇది ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీ స్థానంలో ఒకవేళ మీ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఎన్డీఏ కానీ ఇప్పుడు కానీ ఉండి ఉన్నట్టయితే ఇన్నేళ్ల నుంచి వస్తున్నటువంటి రాజధాని సమస్య కానీ లేకపోతే విద్యుత్ సమస్య కానీ అంత సులభంగా పరిష్కరించడం వీలయ్యి ఉండదు. ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు వేరు, ఈ రాష్ట్ర సమస్యలు వేరు. ఈ రాష్ట్రం అంటూ ఏర్పడినప్పటి నుంచి అనుమానాస్పద కాపురమే నడుస్తూ ఉంది. మొట్టమొదటి నుంచి ఇప్పటిదాకా ప్రతి విషయంలోనూ ఇక్కడ నుంచి మంత్రులు పోతే వాళ్ళు తెలంగాణ మంత్రులు అనేవాళ్ళు, అక్కడి నుంచి వస్తే ఆంధ్ర మంత్రులు అనేవాళ్ళు, వీళ్ళు ఇక్కడికి ఇచ్చారు వాళ్ళు అక్కడికి ఇచ్చారు. మొదటి నుంచి నడుస్తుంది, రానేలేదు. ఈ అనుమానాస్పద పరిస్థితుల్లో నడుస్తున్న పరిస్థితి అక్కడ లేదు. ఇక్కడ ఉన్న వాతావరణం వేరు, అక్కడ ఉన్న వాతావరణం వేరు. భౌగోళికంగా కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు రాజ్యాంగంలో ఒక విషయం చూడండి. పార్ట్ 1లో ఆర్టికల్ 1 to 4 ఉంటుంది. పార్ట్ 1లో
ఆ పార్ట్ 1 ఆర్టికల్ 1 to 4లో ఆర్టికల్ 3 and 4 రెండు జాగ్రత్తగా కలిపి చదువుకున్నప్పుడు అది సుప్రీం యాక్షన్ ఎవరి చేతిలో ఉంది అంటే సూపర్ పవర్ ఈజ్ ఓన్లీ ది యూనియన్ గవర్నమెంట్ అండ్ ది పార్లమెంట్ దాని చేతిలో ఉంది. రాజ్యాంగానికి సవరణ అంటూ ఇది కాదు దీని కింద తీసుకున్నటువంటిది అని కూడా తీర్పులు ఉన్నాయి. రాజ్యాంగ నిపుణులు కూడా అదే మాటలే చెప్పారు. ఇప్పుడు మీరు బాసువాన్ కాన్స్టిట్యూషన్ చూడండి, లేకపోతే ఏది కౌలన్ షక్దర్లో పార్లమెంటరీ ప్రాక్టీస్లో చూసినా కానీ ఎక్కడ చూసినా కూడా సెంటర్ ఇస్ ది సుప్రీం దాన్ని అయ్యాక మూలిగితే ఏమంటారు మన ఫెడరల్ స్ట్రక్చర్కి విరుద్ధము అని చెప్తున్నాం. దట్స్ ఇన్కరెక్ట్. మనది ఫెడరల్ స్ఫూర్తే తప్ప ఫెడరలిజం లేదు. యూనిటరీ సిస్టమ్. ఇప్పుడు ఫెడరలిజం అండ్ ఫెడరేషన్ ఏదైతే ఫెడరల్ నేచర్ ఏదైతే ఉందో ఇట్స్ జస్ట్ లైక్ మన డెమోక్రసీ సోషలిజం ఎట్సెట్రా ఇవేవి చెప్పుకుంటామో ఆ పద్ధతిలో చెప్పిన తప్ప ఇది సపరేట్గా మీకు కేశవానంద భారతి కేసులో కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కానీ ఈ విషయాలు చాలా వివరంగా చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ విషయం లోపల ఎవరికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఓకే, సెంటర్కు ఉన్నటువంటి పవర్స్ ఇక్కడ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ 3 లిస్టులు ఉన్నాయి. సెంటర్కు అన్ని లిస్టులో చట్టాలు చేయడానికి అధికారం ఉంటుంది. ఒకవేళ స్టేట్ చేసిన సెంటర్ చేసిన చట్టం వీళ్ళు ప్రివేల్. ఓకే ఓకే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీళ్ళు అనవసరంగా అపోహలు లేవనెత్తి. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే యాక్చువల్గా ఈ ప్లేస్లో యూపీఏ ప్లేస్లో ఎన్డీఏ ఉంటే అప్పటికి కూడా ఈ రెండింటి మధ్య ఎమోషన్స్ లేకుండా మొత్తం ఎమోషన్స్ పూర్తి లేకుండా సాధ్యం ఎమోషన్స్ మొత్తం సాల్వ్ చేయగలిగేది. ఎవరున్నా కూడా ఎమోషన్స్ అనేది ఈ ప్రత్యేకమైన ఈ కండిషన్స్ లో ఉంటుంది రాష్ట్రంలో. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ కోస్తాంధ్రకు సంబంధించినటువంటి వారిని అడిగినా వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకము. ఇప్పుడు బీజేపీ కాకినాడ తీర్మానం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇక్కడ ఉండి అక్కడ ఎన్డీఏ ఉన్నప్పుడు కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దీనికి మీద సుముఖత చూపుకోవడానికి కూడా ఎమోషన్స్ కారణమై ఉంటాయని అనుకోవచ్చా? కొంతవరకు చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు మరి బీజేపీతో ఉన్నటువంటి టైఅప్తో అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన అపోజ్ చేశారు. తదనంతరము ఈడ ఉన్న పరిస్థితులు ఈడ ఉన్నటువంటి సెంటిమెంట్స్ని గౌరవిస్తూ ఆయన వ్యూ మార్చుకున్నాడు. ఆయన వ్యూ మార్చుకొని ఆయన ఒక్కడు కాదు, ఆయన కమిటీ వేశాడు. కమిటీ వాళ్ళు వ్యూ చెప్పారు, పాలిట్ బ్యూరోలు డిస్కస్ చేశారు. అక్కడ వ్యూ వచ్చింది. వచ్చినాకనే లెటర్ రాసి ఇచ్చారు. ఆ లెటర్కి ఇప్పుడు దాకా కట్టుబడి ఉన్నారు. ఈ నిమిషం దాకా భవిష్యత్ నేనేమి చెప్పడంలా ఇప్పుడు దాకైతే కట్టుబడి ఉన్నాడు. కాబట్టి దానికి దీనికి ఎలాంటి లింక్ లేదు. సో అదే జార్ఖండ్ తర్వాత ఛత్తీస్గఢ్లో ఉన్నంత స్నేహపూతమైన వాతావరణం ఇక్కడ రెండు ప్రాంతాల మధ్య లేకపోవడం అనేది ఒక ప్రత్యేక అంశం. అక్కడ నేను చెప్తాను, లాలూ ప్రసాద్ ఏమన్నా అండి బీహార్లో చచ్చినక నా శవం మీద కూడా నేను ఫస్ట్ అని అన్నాడు. తర్వాత ఆడ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన మారాడు. అరుణ్ జైట్లీ అదే చెప్తారు, మేము ఆయన్ని అలాంటి పరిస్థితులను కూడా మేము హ్యాండిల్ చేయగలిగాం, కానీ ఇక్కడ చేయలేకపోయింది. అంటే రాజకీయ పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి. తదనంతరం ఈడ అట్లా వచ్చే పరిస్థితి లేదు. ఓకే, ఈడ వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ అంతా ఒక మాట మాట్లాడుతుంది, కోస్తాంధ్ర అంతా ఒకటి మాట్లాడుతారు అన్నప్పుడు ఉన్న పరిస్థితులు అంచనా వేసుకున్నప్పుడు గడిచిన చరిత్ర అంతా లెక్క తీసుకొని రాజ్యాంగం ప్రకారం కేంద్రం తనకున్నటువంటి అధికారాలు వినియోగించి ఇక్కడ ప్రజలను తృప్తిపరచాలి. ఇక్కడ ప్రజల యొక్క ఎప్పటి నుంచో ఉంటున్న ఆస్పిరేషన్స్ తగినట్టుగా మనం ప్రవర్తించాలనేదే. ఓకే, విద్యాసాగర్ గారు, రెండు ప్రాంతాల మధ్య పరస్పర అవిశ్వాసమే దాదాపు రాష్ట్రం ఏర్పాటు నుంచి నడిచింది కాబట్టి రెండింటి మధ్య కూడా సయోధ్య అనేది ఆ రాష్ట్రాల్లో కుదిరినంత ఈజీ కాదు. అందుకు ఉదాహరణగా ఇంతకుముందు మీరు కాకినాడ తీర్మానం చాలా చిత్తశుద్ధితో చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అట్లాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని మీరు వెనక్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎమోషన్స్ అనేవి మీరు కూడా హ్యాండిల్ చేయలేకపోయారనేది భావించవచ్చా? మేము ఇది పదే పదే కాకినాడ తీర్మానం అని చెప్తున్నారు. ఆ కాకినాడ తీర్మానం చెప్పినప్పుడు ఎక్కడ ఎమోషన్స్ లేవు. మేము తీర్మానం చేసినాము, తర్వాత సెంట్రల్ పార్టీ ఒప్పుకోలేదు. తర్వాత మేము ఎజెండా ఫర్ నేషనల్ గవర్నెన్స్ లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అద్వానీ గారు తన పుస్తకంలో మై లైఫ్ మై కంట్రీలో ఒక పేజీ రాసినాడు. ఆయన ఆ పేజీ రాసింది చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఎవరి వ్యతిరేకంగా కాదు. ఎజెండా ఫర్ నేషనల్ గవర్నెన్స్ మేము తీసుకొని
ఎన్నికల్లో మళ్ళీ మూడోసారి ఎన్నికల్లో పోయినప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావాలని పోయినప్పుడు మీకు లిఖితపూర్వమైన మేనిఫెస్టో లేదు. ఎజెండా ఫర్ నేషనల్ గవర్నెన్స్ లో ఏ రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాలు తీసుకుందాం అనుకున్నప్పుడు సహజంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆయనకు చిన్న రాష్ట్రాలకు ఇష్టం లేదు అంతే. అక్కడ ఎమోషనో లేకపోతే ఉద్యమమో ఏం లేదు అక్కడ. ఆ పదాన్ని ఉటకించినాడు అంతే. దాన్ని తెలంగాణకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి, తెలంగాణ ఏర్పాటు లేకుండా చూడడానికి పదే పదే మాట్లాడుతుంటారు. ఇది సింపుల్ ఇష్యూ ఇది. అదే అద్వానీ గారు హైదరాబాద్కు వచ్చి మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామన్నాడు, రెజల్యూషన్ అవసరం లేదన్నాడు. చాలా స్పష్టంగా ఆర్టికల్ 3 గురించి వివరించినాడు. అయితే కాకినాడ తీర్మానం గురించి అప్పుడు పెద్ద ఎమోషన్స్ లేవు. ఇప్పుడు తర్వాత మీరు అనుకున్న తర్వాత మళ్ళీ ఉద్యమం. మరి ఎమోషన్స్ లేనప్పుడే మీ ప్రభుత్వం ఇవ్వలేనప్పుడు ఇప్పుడు ఎమోషన్స్ ఉన్న నేపథ్యంలో యూపీ ఎలాగే వస్తుందని అనుకుంటారు? ఎమోషన్స్ లేని పరిస్థితుల్లో ఎమోషన్స్ లేనప్పుడే అప్పుడు ఆలోచన మేము చెప్తున్నాం స్పష్టంగా. 2006 అప్పుడే మా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంది. 2006 నుంచే మీరు మాట్లాడండి అంతే. ఇక కాకినాడ రెజల్యూషన్ చాలా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. 2006లో భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. నన్ను చెప్పనియండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటారు. ఒక్కటి చెప్తాను నేను, పెద్దలు సమరసింహారెడ్డి గారు అన్నట్టుగా ఇది ఈ ఫెడరల్ సిస్టానికి సంబంధించి చాలా చక్కగా వారు హైకోర్టులో చాలా కేసులు వాదించినారు. వాదించే సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి తీర్పులను కూడా చూసుంటారు కాబట్టి అది చాలా చక్కగా ఉంది. దాన్ని పాటించలేకపోయినారు. మీరు ఢిల్లీలో చూడండి, 2 న్యాయ కోవిదులు కూడా ఇదే అభిప్రాయం చెప్పినారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 1లో చాలా స్పష్టంగా ఉంటుంది, ఇండియా దట్ ఈస్ భారత్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. తర్వాత జడ్జిమెంట్స్ అవన్నీ క్వాజీ ఫెడరల్ అనేది ఉంటుంది, ఫెడరల్ కాదు అన్నప్పుడు నేను అనేది ఏమిటంటే మీరు ఇక్కడున్న పరిస్థితి ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అంటే కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. భారత ప్రభుత్వం తరఫున ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు బిల్లు రాష్ట్రానికి రాష్ట్రపతి గవర్నర్ గారు పంపితే రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి గారు దానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చా, అసలు దానిపైన రూలింగ్ తీసుకున్నట్టయితే. అంతేకాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్ చేస్తుంటే హైకమాండ్ ఒక బాలేసాన్ని అవుట్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంత పొరపాటు జరుగుతున్నాయనే విషయాన్ని అరుణ్ జైట్లీ గారు అంటున్నారు. ఇంకొక ప్రజాస్వామిక మౌలిక విలువలను కాలరాసి మీరు మాట్లాడుతున్నారు. సాగర్ ఇంకొక ఇష్యూ, ఇప్పుడు నాకు ఒకటి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఎట్లా పిక్చర్ లేక వస్తుందో స్టేట్ గవర్నమెంట్ నాకు అర్థం కావడంలే. ఆర్టికల్ 3 చదవండి. ఇట్స్ ఓన్లీ బిట్వీన్ ది ప్రెసిడెంట్ అండ్ ది లెజిస్లేచర్. లెజిస్లేచర్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి. ఇక్కడ గవర్నమెంట్ ప్రమేయం ఎందుకు? ఎగ్జిక్యూటివ్ తో సంబంధమే లేదు. ఇప్పుడు లెజిస్లేచర్ ఈజ్ కాంపిటెంట్ బాడీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటిది. ఈ లెజిస్లేచర్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ గవర్నమెంట్ ప్రమేయం పెట్టి అక్కడనే మతలబ్ ఏ విధంగా ఫంక్షన్ అవుతా ఉంది, ఏ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే మొత్తం కూడా శాసనసభలో జరిగే కార్యక్రమం మొత్తం కూడా రాజ్యాంగబద్ధంగా జరగాల్సిందే. రాజ్యాంగబద్ధంగా జరపకుండా ఇది రాజ్యాంగానికి అతీతంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఓ రాజ్యాంగ సంస్థ ఇచ్చినటువంటి దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి స్పీకర్ ఎలా డిస్కషన్ పర్మిట్ చేశారో రూల్స్ పర్మిట్ చేయవు. ఎలా చేశారో నాకు అర్థం కావడంలే. ఈ అంశంలోకి ఎవరు పోవడంలే. ఒక్కరన్నా ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి గివ్ ఏ రూలింగ్ అని చెప్పి స్పీకర్ని అడగాల. అదే సభలో మిగిలిన పార్టీల సభ్యులు కూడా ఉన్నారు కదా. సో మిగిలిన పార్టీల సభ్యులు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో పాటు. అదే నాకు బాధ అనిపిస్తుంది. ఒక్కరని అడగలేదేమి, అయ్యా నువ్వు రాజ్యాంగ వ్యతిరేక చర్యకు యూ కాంట్ బి ఎ పార్టీ అని చెప్పనని కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ అయిన స్పీకర్ని అడగాలి కదా. హీ హాస్ టు గివ్ ఎ రూలింగ్. ఓకే సో సాగర్ హౌ డు యు అగ్రీ విత్ దిస్? ఇప్పుడు అంటే తప్పది, చాలా పొరపాటు. ఇప్పుడు వ్యక్తులకు వెన్నుపోటు పొడవని చూసినాం కానీ శాసన సభకి వెన్నుపోటు పొడవడం అనేది మనం చూస్తున్నాం. రాజ్యాంగానికి వెన్నుపోటు దారుణమైనటువంటి సమస్య ఇది. అసలు ఇప్పుడు ఆయన రాష్ట్రపతి గారు ఎవరిని అడగలేదు. అందరు పేపర్లో తర్వాత టీవీలలో సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే బాగుంటుందని, న్యాయ కోవిధులు ఆశ్రయిస్తే బాగుంటుందని సమరసింహారెడ్డి గారు చెప్పింది సరిపోతుంది అంతే. మీకు లేని అసలు ఎవరు అడగంది మొత్తం కావాలంటే తెలంగాణకు వ్యతిరేకించే వాళ్ళు కాకుండా చూసే వాళ్ళందరూ కూడా న్యాయ కోవిధుల ఆలోచన చూడాలి, సుప్రీంకోర్టు సలహా తీసుకుంటే బాగుంటుంది. ఎవరి సలహా అవసరం లేదు. ఇట్ ఇస్ వెరీ సింపుల్ యాజ్ పర్ ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అన్ని జరిగిపోయినా కూడా ఈ ప్రచారం చేస్తున్నారు.
చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది గ్లోబల్ ప్రపగండా వ్యతిరేకంగా. Right. Okay. అంతే తప్ప ఇందులో ఏది లేదు. రాష్ట్రం విడిపోవాలి, అంతేకాకుండా అన్ని రాష్ట్రాల్లో చూద్దామని అంటారు. అన్ని రాష్ట్రాలకు ఈ తెలంగాణ సమస్య చాలా డిఫరెంట్ భిన్నంగా ఉంటుంది. అసలు ఒక రాష్ట్రంగా పరిడవిల్లినటువంటి ప్రాంతం, ఒక దేశంగా పరిడవిల్లిన ప్రాంతాన్ని ఒక ప్రాంతంలో కలిపినారు మీరు. అప్పుడే పొరపాటైంది. అసలు ఇక్కడ రెజల్యూషన్ లేదు. మీరు టీవీలలో నేను చూసినాను, ప్రతిసారి ఒక రెజల్యూషన్ పాస్ అయింది తెలంగాణ శాసనసభలో ఉంటారు. ఎట్లా అవుతుందండి? లేని అబద్దాలు ప్రతిరోజు చెప్పి 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 ఇవన్నీ చేస్తా ఉన్నారు. అది మూజువాణి కాదు, మేజువాణి అని చెప్పాలి. పోల్చొద్దు. ఇప్పుడు బిజినెస్ కండక్ట్ ఆఫ్ రూల్స్ ఉంది ఈ రాష్ట్రానికి సంబంధించి. ఈ అసెంబ్లీలో బిజినెస్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంది. దీన్ని చూసుకోండి. మీరే కొత్త ప్రెసిడెంట్ ఇవ్వండి, గొప్పగా నిలవండి. మిగతా రాష్ట్రంలో ఏమైంది అదేమైంది కాదు కదా. ఇక్కడ అసలు స్పీకర్ గారు నేనంటాను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని అసలు మాట్లాడవద్దు, సస్పెండ్ చేయాలి. ఇది సభా దానికి ఉల్లంఘన అనాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీయాలి ఎవరైనా. ఇట్ వాస్ నాట్ గోయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది బిజినెస్ కండక్ట్ ఆఫ్ రూల్స్. సమరసింహారెడ్డి గారు ఒక వైటల్ పాయింట్ చెప్పారు. అదేంటంటే రేపు సామాన్య ప్రజలు సమరసింహారెడ్డి గారు ఒక వైటల్ పాయింట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్లోకి చొరబడ్డం అనేది కళ్ళారా చూసాం. అంటే ప్రధానంగా యాక్చువల్గా ఒక ముఖ్యమంత్రి ముఖంతో ప్రభుత్వం శాసనసభ నిర్వహణలో జోక్యం చేసుకోవడం కానీ మరొకటి కానీ ఇది ఓవర్ రైడింగ్ ది అది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ లెజిస్లేచర్ అనేటువంటి అంశంతో మాట్లాడుతున్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? తప్పకుండా 100% ఏకీభవిస్తాం. ఓకే, చాలా పొరపాటు జరిగిందండి. రైట్. ఇప్పుడు గవర్నర్ గారు ఒకటి చెప్తానండి. that's what. గవర్నర్ గారు ఉభయ సభల గురించి ఉద్దేశించి ప్రసంగం చేస్తుంటాడు. గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు నా ప్రభుత్వం మంచిది, నా ప్రభుత్వం ఇది చేస్తుంది అది చేస్తుంది చెప్పాలి. కానీ గవర్నర్ గారు నా ప్రభుత్వం దరిద్రపుది, నా మంత్రులు అందరూ శుంఠలు అని చెప్తాడా గవర్నర్ గారు? ఈనాడు ముఖ్యమంత్రి గారు మీరు అసలు నీ ప్రభుత్వం తరఫున ఒక బిల్లు ప్రవేశపెట్టి, రాష్ట్రపతి పంపిన బిల్లు ప్రవేశపెట్టి దానిపైన ఒపీనియన్స్ ఇవ్వండి, కానీ నేను బిల్లునే వ్యతిరేకిస్తానంటే ఆయన పర్మిట్ చేయాల్సిన అవసరం లేదు అసలు. లెజిస్లేచర్ లో చాలా పొరపాటు జరిగింది. సాగా నేను కొన్ని రెలవెంట్ ఆర్టికల్స్ కోట్ చేస్తాను మీకు. ఓకే, రాజ్యాంగంలో ఆర్టికల్ 355 చూస్తే ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ షుడ్ బి క్యారీడ్, గవర్నమెంట్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ షుడ్ బి క్యారీడ్ in accordance with the constitution. Okay. Governor as the constitutional head, it is his duty to see that it is done only according to the constitution. And states are not sovereign. Okay. According to the Supreme Court also. మన రాజ్యాంగం ప్రకారం అదే, సుప్రీం కోర్టు తీర్పు కూడా అదే. ఆర్టికల్ 154 కింద గవర్నర్ జాబ్ అవన్నీ ఉన్నాయి. ఆర్టికల్ 162 కింద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్ ఈ సబ్జెక్ట్ టు ది కాన్స్టిట్యూషన్. ఏది జరిగినా రాజ్యాంగబద్ధంగా జరగాల్సిందే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతుంది. స్పీకరు, గవర్నరు అంచేత గవర్నర్ కూడా తన పాత్రను తను సరిగ్గా నిర్వహించలేదనేది అబ్సల్యూట్లీ రైట్. ఓకే, సో విద్యాసాగర్ గారు ఫైనల్గా చెప్పండి. అయితే మొత్తానికి బిల్లుకు సంబంధించినటువంటి మద్దతు విషయం పార్లమెంట్లో వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ముందు బిల్లు పాసేజ్నే ప్రధానంగా తీసుకుంటుంది, కానీ మిగిలిన అంశాలని తర్వాత అవసరమైతే తర్వాత మార్పులు చేసుకుంటుంది అనేటువంటి అభిప్రాయంతో మీరున్నారు. అంటే ఫుడ్ సెక్యూరిటీ బిల్లు ఎలాగైతే తర్వాత మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ ఉంటుందంటారు మరి? తప్పకుండానండి. ఇప్పుడు ఆర్టికల్ 3 ప్రకారంగా విభజన జరగాలి, అన్ని కాన్సిక్వెన్షియల్ థింగ్స్ అని కూడా ఆర్టికల్ 4లో ఉంటాయి. మేము సవరణలు ఇస్తాము. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు మేము మద్దతు ఇస్తామంతే. భారతీయ జనతా పార్టీ మద్దతు అసలు భారతదేశ చరిత్రని అనుకుంటాను పాలక వర్గము ప్రతిపక్షము రెండు అంగీకరించబడ్డ బిల్లు ఇది ఒకటే. ఇవి రెండు కలిపి పంపితే దీన్ని సర్వనాశనం చేసినారు రాష్ట్ర శాసనసభలో. కాబట్టి దీన్ని వెనుకకు పోయే ప్రసక్తి లేదు. మేమందరం కూడా పోతున్నాం అక్కడికి. మా నాయకులందరూ కూడా తెలిసి ఈ విషయాన్ని అంత ఆశామాషిగా తీసుకోరు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు, ఆలోచనలు భారతీయ జనతా పార్టీలో ఉండవు. అది రానే కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది, తెలంగాణ ఏర్పడుతుంది. సో పార్లమెంటుకు వెళ్లేటువంటి బిల్లుకు సంబంధించి పాలకపక్షం ప్రవేశపెట్టే బిల్లుకి ప్రతిపక్షం సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు కానీ లేకపోతే సవరణలు కానీ ఉంటే తర్వాత ప్రతిపాదించుకోవడానికి ముందు చూస్తుంది, కానీ ముందు బిల్లును ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉందని అంటున్నారు పెద్దలు విద్యాసాగర్ గారు, అట్లాగే ఇక్కడ సమరసింహారెడ్డి గారు. ఇక మరొక టాపిక్ తీసుకున్నట్టయితే ఇక న్యాయ కోవిధుల సలహాలు బిల్లుకు సంబంధించినటువంటి అంశం వేళ ప్రధానంగా చోటు చేసుకుంది. ముఖ్యంగా నారిమన్, పివి రావులు, సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇచ్చినటువంటి సూచనల్ని పత్రికలు క్యారీ చేసి అందులో భాగంగా ముందు
ఎవరైనా కోర్టుకు వెళ్ళి బిల్లుకు సంబంధించి ఆపకముందే అసలు రాష్ట్రపతి నేరుగా సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకోవాల్సి ఉందని మాట్లాడుతూ ఎస్ఆర్ బొమ్మాయి కేసును అట్లాగే బాబులాల్ పరాటా కేసును ఉదహరించారు. సో బాబులాల్ పరాటా కేసు చాలా ముందు 60 ఏళ్ల క్రితం అయితే 30 ఏళ్ల క్రితం ఎస్ఆర్ బొమ్మాయిది కేసే తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. సో సమరసింహారెడ్డి గారు, సో మీరు ఈ 2 కేసుల్ని మీరు లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా, సో 2 కేసులకు సంబంధించినటువంటిది బొమ్మాయిది లేటెస్ట్ ప్రెసిడెంట్ కాబట్టి అంటే ఫెడరల్ స్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేయడం, సెంటర్ యొక్క ఇంటర్వెన్షన్ని స్టేట్లో ఉండకుండా ఇచ్చినటువంటి తీర్పుగా ఎస్ఆర్ బొమ్మాయిని చూస్తున్నారు కాబట్టి, సో ఒక్కసారి శాసనసభ తిరస్కరించిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం అనేది బిల్లును సాధ్యం కాదనేటువంటి వాదనతో కొంతమంది ఈ బొమ్మాయి కేసుని ఉటంకిస్తున్నది ఎలా సాధ్యం? నంబర్ 1, శాసనసభ తీర్మానం చేసింది అనడమే పెద్ద పొరపాటు. అసలు తీర్మానం చేసే అధికారం కానీ అర్హత కానీ శాసనసభ ఇట్స్ అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. ఓన్లీ వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి, అంతకంటే వేరే వాళ్ళ అభిప్రాయాలను క్రోడీకరించి శాసనసభ లెజిస్లేచర్ సెక్రటేరియట్ అవన్నీ పంపిస్తుంది. నంబర్ 1. నంబర్ 2, అక్కడ శాసనసభలో ఏం జరిగిందండి? ఐస్ హ్యావింగ్ అని చెప్పానని మోషన్ క్యారీడ్ అని చెప్పాను. అసలు అది మోషనా రెజల్యూషనా? దాన్ని ఎప్పుడు అడ్మిట్ చేశారు? స్పీకర్ అడ్మిట్ చేసింది ఎక్కడ ఉందా? ఇప్పుడు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంది, ఆడి అల్టీరియం పార్టమ్ అని, రైట్ టు బి హర్డ్ బిఫోర్ కండెమ్. నువ్వు అడ్మిట్ చేయబోయే ముందు అడిగి వివరాలు తీసుకొని అడ్మిట్ చేస్తున్నావా లేదా చెప్పాలి. అవి ఏవి జరగకుండా సడన్గా పెట్టేసేసి ఐస్ హ్యావింగ్ అని చెప్పాను, మూజువాణి ఓటితో అని చెప్పానంటే అది చట్టబద్ధమేనా? నేను మేజువాణి అని అన్నాను. మామూలుగా గ్రూప్ ఆఫ్ డాన్సర్స్, తెలంగాణ వాళ్ళకి మేజువాణి సంగతి తెలియదు. మేజువాణి అంటే గ్రూప్ ఆఫ్ డాన్సర్స్. అదేమో మేజువాణి మాదిరి మారిపోయింది అని చెప్తాను. మేజువాణి మాదిరి చేసి పూర్తి చేశారు. అందువల్ల దాని గురించి పెద్ద సమస్య కాదు. అది కాక ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏమండి? ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏమన్నారు? ఇప్పుడు అంతవరకు చట్టం ఏమనుందంటే యాక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ జస్టిషియబుల్లా కాదా అనే పాయింట్. అక్కడ జీవన్ రెడ్డి గారి జడ్జిమెంటు, తర్వాత ఇంకో 2-3 జడ్జీలు ఒక పక్కకు వచ్చారు, ఇంకా కొందరు పక్క. ఏదేమైనా ఇట్స్ ఎ ప్రిన్సిపల్ దట్ హెస్ బీన్ డిసైడెడ్. ఇట్ ఈస్ జస్టిషియబుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మ్యాలిఫైడ్ యాక్షన్ అన్నారు. వాట్ మ్యాలిఫైడ్స్ ఆర్ దేర్ హియర్? 4 కోట్ల మంది ప్రజలు 60 ఏళ్లుగా అడుగుతున్న దాన్ని ఈరోజు దురుద్దేశపూర్వకమైనది ఇక్కడ వర్తించదు. ఇక్కడ ఏం లేదు. ఎప్పటి నుంచి ఏదేమో సడన్గా జస్ట్ ఆఫ్ హ్యాండ్గా వచ్చినది కాదు. ఇది ఎంతోమంది ప్రాణాలు బలి. నిజం చెప్పాలంటే ఈ విజయం అంతా కూడా అంతమంది ప్రాణాలు బలి ఇచ్చిన వాళ్ళకే చెందుతుంది అని చెప్పాను. నేను చెప్పను, తప్పదు. అంతమంది బలిదానాన్ని దృష్టిలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయం. అంతకంటే అక్కడ ఏం మ్యాలిఫైడ్స్ ఉందండి? ఇప్పుడు అడ్వకేట్ సలహా ఇస్తారంటే నేను కూడా బోలెడు సలహాలు ఇస్తాను. ఇస్తేనే మాకు ఫీజులు వస్తాయి, మాకు బ్రీఫ్. అందులో ఈ కేసు లోపల ఇప్పుడు అవతలన బాగా ధనవంతులు, యువతలన పేదవాళ్ళు. ఇక్కడ పక్క చెప్తే ఏం రాదు. ఓకే, కానీ న్యాయం అయితే ఇటుపక్క ఉంది అనే సంగతి మటుకు మర్చిపోతున్నారు. రైట్. ఓకే. ఇక మరి బాబులాల్ పరాటే సేమ్ థింగ్ హస్ బీన్ డిస్కస్డ్ ఈవెన్ ఇన్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్. బాబులాల్ పరాటే కేసులో సెంటర్ సుప్రీం అనేటువంటి స్పిరిట్ ని దాంట్లో అనుమానం అక్కర్నే లేదు. మొదటి నుంచి చెప్పాను, సెంటర్ ఈజ్ సుప్రీం, స్టేట్స్ ఆర్ నాట్ సావరిన్. ఓకే, మన ఫెడరల్ ఫీచర్ లోపల. ఓకే, సో వీళ్ళనేది రెంటికి భిన్నమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. బాబులాల్ పరాటే ఇంటర్ప్రిటేషన్ ఒకటి, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఇంటర్ప్రిటేషన్ ఒకటి అనేది. సో కాబట్టి 2 వ్యాఖ్యలు. మొదటి దాంట్లోనేమో కేంద్రానికి సర్వాధికారాలు ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించిందండి ఒకటి. రెండోది ఏంటంటే రాష్ట్రం యొక్క అధికారాలని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది బొమ్మాయి చెప్పారు. మీరేమో మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదని అనేది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఆల్మోస్ట్ బాబులాల్ పరాటే కేసును ఒప్పుకున్నట్టుగానే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో వస్తుంది. నా ఇంటర్ప్రిటేషన్. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఆల్మోస్ట్ అదే. ఒక్కటేమంటే వెదర్ ఇట్ ఈస్ a bona fide action or malified action. Right. According to me, it is a bona fide action. Okay. A malifieds, you cannot attribute anything here. Right. And naakunnatanta. Okay. Added to that, SR Bommai case lo ఏదేమైనా రాజ్యాంగం సుపీరియర్ అన్నారు. అంతే.
one has to travel within the four walls of the jacket of the constitution. రైట్. You can't go beyond that. ఓకే. దాని లోపల రాజ్యాంగ పరిధిలో. రాజ్యాంగ పరిధి లోపల ఉంటుంది. ఓకే. దట్స్ ది వే. సో విజయసాగర్ రావు గారు దీన్ని మళ్ళీ బిల్లుని సంబంధించి ఒక లీగల్ ట్యాంగిల్ ఒకటి దాని చుట్టూ తిప్పేటువంటి ప్రయత్నమో లేకపోతే నిజంగా జరుగుతోంది. సో దానికి సంబంధించి ముందుగానే అసలు సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ని రాష్ట్రపతి తీసుకొని ఉంటే బాగుంటుందనేటువంటి సూచనల్ని న్యాయవాదులు చేస్తున్నారు. పివి రావు గారు కానీ నారిమన్ కానీ. అందుకు ఈ 2 కేసులను ఉదహరించారు. మొదటి కేసులో సెంటర్ ఈజ్ సుప్రీం, రెండవ కేసులో స్టేట్కి కూడా అధికారాలు ఉన్నాయనేటువంటి అంశాలని ఉటంకిస్తున్నారు. సో దీనివల్ల ఏదన్నా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉందా? నిజంగానే రాష్ట్రపతి తప్పనిసరిగా జ్యుడిషియల్ రివ్యూ చేయించాల్సినటువంటి అవసరం ఉందా? ఇందులో అవసరమే లేదండి. ఏదన్నా ఈ న్యాయ కోవిదులు ఏదైనా కామెంట్ చేయమంటే ఈ ముఖ్యమంత్రి గారి ప్రవర్తనకు సంబంధించి రాష్ట్ర లెజిస్లేచర్లో మాలఫైడ్ ఇంటెన్షన్ ఏ విధంగా తెలంగాణకు వ్యతిరేకంగా ప్రదర్శించినారనేది మాట్లాడుకోవాలి తప్ప కాన్స్టిట్యూషనల్లీ తర్వాత రాష్ట్రపతికి అవసరం లేదు. ఈ 2 కేసుల్లో ముంబై కేసు కానీ పరారే కేసులో కానివ్వండి, దీనికి సంబంధించి కేంద్రానికి అధికారాలు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్ర శాసనసభలో జరిగేది ఆర్టికల్ 3 ప్రకారంగా అభిప్రాయం మాత్రమే. ఆర్టికల్ 3 ప్రకారంగా లోక్సభలో రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడతారు, మద్దతు ఉంటే గెలుస్తుంది, అంతే ఉంది. చాలా స్పష్టంగా ఉంది. అభిప్రాయ సేకరణ కోసం బిల్లు పంపిస్తే ఆ ముసాయిదా బిల్లు కానివ్వండి మీరు సందులో సడేమియా అని ఒక రెజల్యూషన్ పెడతాడు ముఖ్యమంత్రి గారు. పెట్టి ఒక ఇంప్రెషన్ ఏ విధంగా తీసుకొస్తారంటే రాష్ట్ర శాసనసభలో ఈ బిల్లు తిరస్కరించబడ్డది అని. మీరు చూడండి ఎంత అన్యాయం జరిగిందో. చాలా మెయిన్ పేపర్లలో రాష్ట్ర శాసనసభ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును తిరస్కరించింది. కానీ ఆ బిల్లు మీద చర్చ మాత్రమే జరిగింది. ఓటు పెట్టారా? ముజుబాని ఓటు పెట్టింది అదేనా? మీరు అదే మోషనా రెజల్యూషన్ ఏది లేదు. చాలా స్పష్టంగా ఉన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతా ఉంది. ఆయన తీర్మానం పెట్టారు, తీర్మానం పర్మిట్ చేయవచ్చు. దీనికి లింక్ చేయడానికి వీరే లేదు. మీరు మళ్లీ అభిప్రాయ సేకరణ కోసము రాష్ట్ర శాసనసభకు బిల్లు పంపించడం జరిగింది. దాని అభిప్రాయ సేకరణ అనుకూలం కానీ ప్రతికూలం కానీ తర్వాత ముఖ్యమంత్రి గారి జిమిక్స్ కానీ అసలు దీనిలో మీరు ఒకసారి చూస్తే శ్రీధర బాబు గారిని అఫేర్స్ మినిస్టర్ గా పార్లమెంటరీ అఫేర్స్ మన ఇది లెజిస్లేచర్ అఫేర్స్ కి సంబంధించి అతన్ని తప్పించినారంటే అర్థం చేసుకోవాలి. మనం తప్పించినప్పుడే రాష్ట్ర శాసనసభలో అప్రమత్తం కావాలి. ఇక్కడ మౌలిక విలువలు కాలరాయబోతున్నారని అప్రమత్తం కాలేదు. అనుకున్నది జరిగిపోయింది. మీరు ఒక ఆర్టికల్ 3 ప్రకారంగా నిర్ణయించినటువంటి రాష్ట్రపతి గారి బిల్లు పంపిస్తే దాని వ్యతిరేకంగా మీరు మాట్లాడమే మొదటి తప్పు. రాష్ట్ర శాసనసభలో మాట్లాడించడమే తప్పు, పర్మిట్ చేయడమే తప్పు. దాని తర్వాత మీరు ఒక రెజల్యూషన్ మూవ్ చేసి ఆ రాష్ట్రపతి గారు ఇచ్చింది తప్పని ఈ రెజల్యూషన్ ద్వారా చెప్తారట. ఎంత నవ్వులాటండి. దీని గురించి మళ్ళీ న్యాయ కోవిదులను సంప్రదించి ఆ 3 రాష్ట్రాలు తర్వాత బొంబాయి జడ్జిమెంట్ ఏంది, పరాటే జడ్జిమెంట్ ఏందని దీనికి ఏ విధంగా వర్తిస్తుంది? కేంద్రానికి పవర్స్ ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. క్వాజి జ్యుడిషియల్ అనేది చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు ఫెడరల్ సిస్టమ్ కానేగా అందరంటారు ఫెడరల్. ఇప్పుడు సమరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా చాలా చక్కగా ఉంది. దీనికి ఒక భిన్నం ఉంది మన రాజ్యానికి సంబంధించి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంది. లా అండ్ ఆర్డర్ సంబంధించి మీరు ఎన్నో సందర్భాల్లో హోంమంత్రిత్వ శాఖలో కూడా డిస్కషన్ జరిగింది. మనం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావాలి భారతదేశానికి అన్నారు. చాలా స్టేట్లలో ఏమన్నారంటే కాదు, మన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రావాల్సిన అవసరం లేదు. 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో తర్వాత లిస్ట్ నెంబర్ 2లో సెక్షన్ క్లాస్ 1 and 2 పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్, అందులో స్టేట్ సబ్జెక్టు. కాబట్టి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటిది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వద్దని చెప్పినారు. ఎన్నోసార్లు రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కులు కానివ్వండి, కేంద్రానికి ఉన్నటువంటి హక్కులు కానివ్వండి, కేంద్రం ఇచ్చినా కూడా మళ్ళీ పారామిలిటరీ ఫోర్సెస్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ కేంద్రానికి ఉంది. దే కెన్ ఇంటర్ఫియర్ ఇన్ ది స్టేట్. ఇవి చాలా స్పష్టంగా నిర్వచించబడ్డాయి. దీన్ని ఏదో తీసుకుని మనం కాదు. ఇప్పుడు ఇక రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి ఒక వెన్నుపోటుకు సంబంధించినటువంటి చరిత్రను మీరు న్యాయ కోవిదులకు అప్పగిద్దాం, వీళ్ళ అభిప్రాయం ఉంది, బొమ్మ కేసులో ఉంది అని చెప్పడం అనేది కూడా సమంజసం కాదు. సో న్యాయపరమైనటువంటి అడ్డంకులను బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగించేటువంటి అవకాశం లేదంటారు. లేనే లేదు. అసలు మీరు రాష్ట్రపతి గారి ఆలోచనే లేదా? రాష్ట్రపతి గారి బాధంతా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు ఆ ప్రతులు చింపేస్తున్నారు అనేటువంటి ఆలోచనే గానీ ఎప్పుడు కూడా ఆయనకు లేదు. ఆర్టికల్ 3 అంతా స్పష్టంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో చాలా వివరంగా ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి చాలా విషయాలు చెప్పినారు.
చాలా కాన్స్టిట్యూషన్ ఇచ్చినారు. ఒక చిన్న ప్రాంతం విడిపోవాలంటే మిగతా ప్రాంతం వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి ఓటింగ్ పెట్టి దాన్ని ఓడిస్తారు కాబట్టి మరి చాలా జాగ్రత్తగా ఒపీనియన్ మాత్రమే తీసుకోవాలన్నారు. ఒకవేళ ఇదే ఉంటే తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం వచ్చేదే కాదు, ఆంధ్రలో పూర్తిగా వ్యతిరేకం చేస్తున్నారు. ఇవన్నీ తెలిసి ఉండి కూడా తెలియనట్టు నటించడం అనేది చాలా పొరపాటు. ఇక్కడ ఒక పర్టినెంట్ ఇష్యూ ఉంది, ఒక పర్టినెంట్ పాయింట్ ఉంది. ఈజ్ ఇట్ ఎ మోషన్ ఆర్ ఎ రెజల్యూషన్? ఓకే. Is it moved by the person who has moved it in his individual capacity or on behalf of the government? Right. If it is on behalf of the government, his own cabinet colleagues are saying that we have nothing to do with it, we don't అంటున్నారు. వాళ్ళని డార్క్నెస్ లో పెట్టినట్టుగా ఉంది. చెప్పినట్టుంది. ఇవన్నిట్లో what legs it has stand? Right. Okay. It has no legs to stand. Okay. కాబట్టి దాన్ని అసలు లెక్కలేకి తీసుకునాల్సిన అవసరమే లేదు. ఇట్స్ అన్ అన్కాన్స్టిట్యూషనల్ డిస్కషన్. ఫైనల్ గా రాజ్యాంగ ప్రకారంగా ఒకవేళ రేపొద్దున కేంద్ర మంత్రి మండలి ఒకసారి రాష్ట్రపతికి పంపిస్తే ఆయన ఒకసారి తన అభిప్రాయం చెప్పొచ్చు, కానీ మళ్ళీ వెనక్కి పంపితే రెండోసారి ఆయనకి చాయిసే లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కాబట్టి న్యాయపరమైనటువంటి అడ్డంకులను కలిగించి బిల్లును ఆపేటువంటి అవకాశం దాదాపు ఉండకపోవచ్చు. సో ఈ రకమైనటువంటి జ్యుడిషియల్ రివ్యూ అనేది అవసరం ఉండదు. కరుడుగట్టిన తెలంగాణ వాదులుగా నేను కానీ విద్యాసాగర్ రావు గారని అదే మాట. రైట్, ఫైన్. ఓకే. సో ఇప్పుడు మరో టాపిక్ ఆల్సో రైట్, ఆయన ఆల్రెడీ అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడి నుంచి పార్లమెంటుకు అక్కడ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకా దానికి సంబంధించినటువంటి పాచికలు మీరు బహుశా హౌస్తో ఆగింది అని అనుకుంటున్నారు, కానీ హౌస్ దాటిన తర్వాత కూడా ఆయన చేయడానికి సో నిరాహార దీక్ష అనేది ఒకటి, రెండవది సో అవసరమైనట్టయితే అక్కడ కేజ్రీవాల్ తరహాలో ఒక ధర్నా చేయడం అనేది ఒకటి, మొత్తానికి భావి కార్యక్రమాన్ని దాన్ని బిల్లుకు సంబంధించి దాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో సో కాబట్టి దానికి నెక్స్ట్ అనేక రకమైన పద్ధతులు మొత్తం సీన్ అంతా కూడా ఢిల్లీకి మారేటువంటి అవకాశం ఉంది. సో ఇంకా ఆయనకి ఉండేటువంటి ఆశ అట్లాగే మీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేది ఆయన్ని ఇటు ఆపడం కోసమా, లేకపోతే మంచి బిల్లు కోసమా, లేకపోతే దేనికోసం వెళ్తున్నారు? కిరణ్ కుమార్ రెడ్డి గారిది ఆయనది ఒకటే మిషనా, మీరు చెప్పాలి. నాకు తెలిసిన కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రాంతానికి కూడా న్యాయం చేయమని అడగటానికి పోతున్నాడు తప్ప దీన్ని అడ్డుకోవటానికైతే కాదని అనుకుంటానండి. ఆయన ఒక్క స్టేట్మెంట్ నాకు చూపించండి దట్ హీ హాజ్ విత్డ్రాన్ హిస్ లెటర్ ఆఫ్ ఫర్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలంగాణ అనేది ఒక్కది. నాట్ బడ్జింగ్ అన్ ఇంచ్ ఫ్రమ్ ది స్టాండ్ వాట్ హీ హస్ టేకన్. ఓకే. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలంటే కురుక్షేత్రంతో పోల్చాలి. ఎందుకంటే సైంధవుడు ఒక్కసారి ఆపటానికి ఈశ్వరుని చేత పాండవులు ఒక అర్జునుడు తప్ప మిగతా అందరిని ఆపటానికి వరం పొందాడు. ఆ ఒక్కటి అయిపోయింది. అసెంబ్లీ లోపల వాళ్ళు పిచ్చి పిచ్చి చేష్టాలు చేసి అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎన్ని చేసినా లాభం లేదు, ఏం చేసినా లాభం. అందుకనే దిగ్విజయ్ సింగ్ గారు ఎక్కడి నుంచి మీరు పూర్తి రాజకీయ నాయకుడిలాగా ప్రవర్తించండి, రాజనీతిజ్ఞుడిలా ప్రవర్తించండి, ఇక చాలు అన్నది అందుకోసం అంటారా మన కిరణ్ కుమార్ రెడ్డి? ఆయన చాలా కాషియస్గా చెప్పాడు. ఆయన ఏమన్నాడు, హీ కుడ్ హ్యావ్ బికమ్ ఎ స్టేట్స్మన్. హీ రెడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు ఎ పెట్టి రీజనల్ లీడర్. సో ఇక్కడి నుంచని అది, కానీ ఆ మాట బిల్లు అంతా అయిపోయిన తర్వాత చెప్పారు దిగ్విజయ్ సింగ్ గారు. బిల్లు అక్కడ నుంచి ఈ ప్రాసెస్ ఇక్కడి నుంచి అంతే కదా, మరి అప్పుడే చెప్పాలి, ఇంకెప్పుడు చెప్తాడు? So probably they thought the wiser council would prevail. Here the wiser council didn't prevail at all. Right. Okay. That was the situation. So కాబట్టి కిరణ్ కుమార్ ఢిల్లీలో చేసేటువంటి ఇద్దరికి కూడా పరస్పర విరుద్ధమైనటువంటి ఆబ్జెక్టివ్స్ వెళ్ళారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ బిల్లును పాస్ చేయించడం కోసం వెళ్ళారంటారా? ఆయన ఆంధ్రులకు న్యాయం కొరకు పోయినాడు నాకున్నటువంటి అవి. ఓకే. ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. చాలా మోడెస్ట్గా చెప్పారు. ఈజ్ వెరీ మచ్ జస్టిఫైడ్. ఓకే, విద్యాసాగర్ గారు. సో ఇవాళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ శాసనసభలో సభానాయకుడుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే విపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి పాత్రల మీద విమర్శ ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రెండు ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించలేదనేటువంటి విమర్శ చాలా సర్వత్రా ఉంది. మళ్ళీ ఈ ఇద్దరే ఢిల్లీకి వెళ్ళి పీఠం వేసి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇద్దరి ప్రయత్నాలు ఒకేలా ఉండే అవకాశం ఉందా? ఇంచేత తిరస్కరించండి అనేటువంటి తీర్మానం చేయొచ్చు కదా, తిరస్కరించి పంపించవచ్చు కదా అనేటువంటి సలహా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు అనేటువంటి విమర్శ కూడా ఉంది. కాబట్టి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? స్టేట్కి సంబంధించినటువంటి లీడర్స్ ఏ విధంగా అక్కడ రోల్ ప్లే చేయబోతున్నారు? ఒకటి, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి నేను పెద్దగా చంద్రబాబు నాయుడు గారి గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే వారి యొక్క పాత్ర ఇందులో నిమిత్త మాత్రం ఉంటుంది.
దానికి కారణం ఒకటి చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను నేను. మేము 3 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్కు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టబడ్డప్పుడు ఎర్రంనాయుడు గారు నా దగ్గరికి వచ్చి స్పష్టంగా చెప్పినారు, మేము ఇందులో భాగస్వామి కాము బ్రదర్, ఎందుకంటే మేము దీనికి చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నామంటే, సరేనండి భాగం కాకపోతే మీరు మాట్లాడకండి, మీరు బయటకు పోవచ్చు, అక్కడ సెంట్రల్ హాల్లో కూర్చోవచ్చు, టీ తాగుతూ కూర్చోవచ్చు అని చెప్పినాం. అంతే వాళ్ళ పాత్ర ఉండింది. ఇప్పటికి కూడా నా ఉద్దేశంలో మళ్ళీ దిగ్విజయ్ సింగ్ గారి యొక్క స్టేట్మెంట్ తర్వాత మనం ఆలోచించినట్టయితే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నప్పుడు సమీకరణ చాలా చక్కగా ఉంది, దీన్ని వ్యతిరేకించే ప్రసక్తి లేదు ఎవరు కూడా. వీళ్ళిద్దరి గురించి ఆలోచించాలి మీరు, భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది అనేది ఆర్టికల్ 3 ప్రకారంగా బిల్లుకు సంబంధించి. అంతే తప్ప మేము తెలుగుదేశం గురించి ప్రత్యేకంగా మాట్లాడి ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదివరకే ఒక సంకేతం ఇచ్చినాడు, ప్రత్యేక ఒక పార్టీ పెడతానని. ఇప్పుడు ఢిల్లీకి పోయి చేయి గుర్తు బదిలి మరి ఆ చీపురు గుర్తు తీసుకున్నా తీసుకోవచ్చా అనే వేరే విషయం అది. దానికి సంబంధించి మనం పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, అది లెక్క పెట్టరు. కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర చూసి మనం ఒకసారి పరిశీలిస్తే ఎంతో పెద్ద పెద్ద వాళ్ళను బయట పంపించేసినారు, లాంగ్ రూపిస్తారు వాళ్ళు. ఆయన ఎంత మాట్లాడినా మాట్లాడుకోండి, హైకమాండ్కు వ్యతిరేకం చేసినా చేయనివ్వండి, మా పని మేమే చేస్తాం, ఆయన పని ఆయన చేస్తామని. అసలు ఒకసారి గతంలోనే ఆయన డిస్మిస్ చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ అయినప్పటికీ కూడా ఆయనకు లాంగ్ రూప్ ఇచ్చి ఆయన ఎంత వ్యతిరేకం చేసినా కూడా టాలరేట్ చేసి మళ్ళీ చెప్పినారు. ఆయన చేయడం పొరపాటుని దిగ్విజయ్ సింగ్ చెప్పడం జరిగింది. రేపు వాళ్ళు పార్లమెంట్లో ప్రవేశపెట్టినట్టయితే, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినట్టయితే ఈజీగా పాస్ అవుతుంది. అంతే తప్ప ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి పాత్ర ఏమిటి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పాత్ర ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు కాబట్టి. అయినా కూడా నిర్ద్వందంగా ఆయనను ఖండిస్తారు. మొన్న ఇప్పుడు జయపాల్ రెడ్డి గారు చెప్పినట్టు అసలు ఈ తొండి చేసి రాష్ట్ర శాసనసభలో బిల్లును ఈ విధంగా చేస్తున్నారు. తొండి అనేది అసలు నేను అనుకుంటా ఆ పదం అనేది మన భారతదేశంలో ఎవరికి తెలియదు. కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాతనే తొండి అంటే ఏమిటో తెలిసినట్టుంది అసలు న్యాయానికి, అంతే తప్ప లేదు. దీనికి సంబంధించి ఈయన ఢిల్లీ పోయినా కూడా జరిగేది ఏముండదు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చాలా కార్యక్రమాలు చేసింది, పెద్ద పెద్ద వాళ్ళను వాళ్ళు పార్టీ నుంచి బయటికి గెంటేసినారు. దీనివల్ల నేనేదో అవుతుందని నేను అనుకోను. ఓకే, సో కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అంటే చెయ్యి వదిలి చీపురుతో వస్తారా, లేకపోతే మరొక వదిలి వెళ్తారా, చెయ్యిని చీపురుకి అందిస్తారా? కొత్త పార్టీ అనేది చాలా ఇప్పటికి కూడా చాలా వైల్డ్ ప్రచారం జరుగుతున్నా ఆయన ఇంతవరకు కూడా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఈ మొత్తం అంతా కూడా రాజకీయ క్రీడ అంతా దీనికి సంబంధించినంతా కూడా నేను అవసరమైతే పార్టీని కానీ పదవిని కానీ పణంగా పెట్టి 2 ప్రాంతాల ప్రజల కోసం మాత్రమే నేను అహర్నిశలు కృషి చేయడంలో భాగంగా ఇదంతా చేస్తున్నానని అంటున్నారు ఆయన. సో కాబట్టి మళ్ళీ వచ్చి అక్కడ చేసినటువంటి ప్రయత్నాలు యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఆయన రాజకీయ వ్యూహం బహుశా పార్టీ పెట్టడమని అనుకుంటారా? ఆయన ఎంతసేపు చూసినా కూడా ఈ ఛాంపియన్ ఆఫ్ ఆంధ్ర కాజ్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఒక పద్ధతి లోపల ఆంధ్రాకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులను ఆయన ఎంకరేజ్ చేయడం కానీ, ఉద్యోగస్తుల ద్వారా చేపించిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూసి తదనంతరం సబ్సిక్వెంట్ కాండక్ట్ కూడా చూస్తూ ఉంటే ఆయన అక్కడ పొసుకుతాడా ఇముడుతాడా లేదా అనే సంగతి భవిష్యత్తులో నిర్ణయం అయిపోతుంది. ఆల్మోస్ట్ ఉన్న పరిస్థితి చూస్తే మటుకు ఆయన ఇమడలేడు అనేటటువంటి విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు, ఇట్ ఈస్ హిస్ ప్రిరోగేటివ్, వాట్ ఎవర్ హీ లైక్స్. కానీ అక్కడికి కూడా దిగ్విజయ్ సింగ్ మాట్లాడినటువంటి చూస్తే, అంటే నేను ఇంపార్షియల్ చెప్తున్నా, చాలా ఓపికతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు, చాలా ఓపికతో. మంచి మంచి వాళ్ళనే విద్యాసాగర్ గారు చెప్పినట్టు పంపించినటువంటి వాళ్ళు పంపించిన వాళ్ళు తిరిగి వచ్చిన సందర్భం కూడా ఉన్నట్టు ఉంది. ఈయన కూడా మళ్ళీ తిరిగి వస్తాడో ఏమో, నేను ఎలా చెప్పగలా. ఓకే, ఇప్పుడు అమ్మాయి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటే సీమాంధ్రలో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రేటింగ్స్ పెరిగినప్పుడు బాగానే ఉన్నారు, కానీ ఆయన రేటింగ్స్ తగ్గుతూ ఉన్నాయి. ఆ ప్లేస్ని సో బహుశా కిరణ్ కుమార్ రెడ్డి గారి చేత భర్తీ చేయించాలని ఏమైనా కాంగ్రెస్ ఆలోచిస్తుంది అనేటువంటి ఒక విమర్శ చేశారు. ఆయనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ ఆ ప్రాంతం లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పి, ఇక్కడైతే వాళ్ళ దుకాణం బంద్ అయిపోయింది. ఈ పార్టీ కదా, ఇక్కడైతే వాళ్ళ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది. ఓకే, తెలంగాణలో అయితే ఏం లేదు. ఆ ప్రాంతం లోపల నిజంగా డే బై డే సర్వే రిపోర్ట్స్ కూడా ఏమంటే అది డ్విండిల్ అవుతా ఉంది, రోజుకు డ్విండిల్ అవుతా ఉంది చెప్తా ఉన్నారు. అటువంటిప్పుడు న్యాచురల్లీ వాట్ విల్ బి ది పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ అని ఆలోచించినప్పుడు ఈచ్ వన్ హ్యాజ్ హిజ్ ఓన్ రైట్ టు మేక్. ఓకే, విద్యాసాగర్ గారు కొత్త పార్టీకి సంబంధించిన ప్రస్తావన ఎట్లాగో తెచ్చారు కాబట్టి సీమాంధ్రలో
ఆల్మోస్ట్ వివిధ పార్టీలు ఏ విధంగా ఒక పక్కన పొత్తులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. సో మీరు ఇంతకుముందు అనేక సందర్భాల్లో మేము ఆ ప్రశ్న తల ఎత్తినప్పుడల్లా మీరు ఖండిస్తూ వచ్చారు. తెలుగుదేశానికి అలాగే భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి పొత్తు కానీ అట్లాగే రేపొద్దున ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టిన తర్వాత దానిని మళ్ళీ తిరిగి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనే అటువంటి ఆలోచన కూడా ఉంది. ఇవన్నీ జరిగే అవకాశమా? కిరణ్ కుమార్ రెడ్డి గారు అదే వ్యూహంతో ఉన్నట్టుగా అనుకోవాలా? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సంబంధించి ఆయన ఇప్పుడున్నటువంటి సమీకరణలో బహుశా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక సమైక్యాంధ్ర కోసం నేను పోరాడినాను, ఒక ఛాంపియన్ అనేటువంటి విషయాన్ని చెప్పుకోవాలని చూస్తున్నాడు. అక్కడ తెలంగాణలో అయితే లేదు. అక్కడ చూద్దాం అనుకుంటే ఇదివరకు కాంపిటీషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారధి పనిచేస్తున్నారు. ఇవన్నీ నేపథ్యంలో ఇంకా ఈ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టబడ్డ తర్వాత ప్రతి 2 రాష్ట్రాలుగా విభజించిన తర్వాత రాజకీయ సమీకరణలు చాలా మారిపోతాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొంత మంచి వాతావరణం మేము నరేంద్ర మోడీ గారికి సంబంధించినంత మట్టుకు ఆయన ప్రధానమంత్రి కావాలనేటువంటి వాతావరణం కోస్తా రాయలసీమ ప్రాంతంలో కూడా ఉండడం చాలా గొప్పగా మేము అనుకుంటున్నాం. వాతావరణం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఏ పార్టీతో పొత్తు అనేటువంటి విషయం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నిర్ణయం చేయలేదు. తర్వాత రేపు బిల్లు ప్రవేశపెట్టబడ్డ తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఒకవేళ కేంద్ర పార్టీ అనుకుని రాజకీయ సమీకరణలు, ఏ పార్టీ అని ప్రత్యేకంగా చెప్పలేము కానీ రాజకీయ సమీకరణలు అన్అవాయిడబుల్ అయితే వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు, అంతే తప్ప ఇప్పటి వరకు మాత్రం ఏ చర్చ జరగలేదు. ఓకే, అంటే బిల్లు పాస్ అయిన తర్వాత ఉండేటువంటి పరిస్థితిని బట్టి అక్కడ ఉండేటువంటి సినారియో ఉంటుందంటున్నారు. ఇప్పుడు యాక్చువల్ నిజానికి పొలిటికల్ సినారియో 2 ప్రాంతాలు మారిపోయే అవకాశం ఉంటుంది. 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్ర సమీకరణలే ఉంటాయి, ప్రధానంగా రీపోలరైజేషన్ ఉంటుంది. అలాంటి సందర్భంలో రేపొద్దున ఇవాళ బహుశా అంటే సమైక్యాంధ్రకు సంబంధించినటువంటి ఛాంపియన్షిప్లో ఎవరు ముందుంటే వాళ్ళకే వేసి ఓటు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఒకవేళ క్వశ్చన్ మార్క్ పెట్టబోయేటువంటి పార్టీ కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరికి ఈ సమైక్యాంధ్ర ఛాంపియన్షిప్ దక్కేటువంటి అవకాశం ఉంది? ఎవరంతా వాళ్ళు రన్నింగ్ రేస్లో నువ్వు ముందా నేను ముందా అన్నట్టుగా సమైక్యాంధ్ర ఛాంపియన్ల అనే పద్ధతి లోపల ఉన్నారు. ఇప్పుడు ఈయనకున్నటువంటి హంగులు, ఈయనకున్నటువంటి సరంజామా ఈయనకుంది. అక్కడ అవతల వాళ్లకు అదే హంగులు సరంజామా ఉంది. ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సి ఉంటుంది. మీ పార్టీ దీనివల్ల కొంచెం ఎక్కువ నష్టపోయే అవకాశం ఉందా? మా పార్టీ మొదటి నుంచి క్లియర్గా చెప్తా ఉంది, అన్యాయం జరగరాదు, న్యాయం జరగాలి. న్యాయం కొరకు ఏదైనా మేము పోరాడతాం. ఓకే, వీఆర్ స్టికింగ్ టు దట్. రైట్. థ్యాంక్ యూ సమరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ విజయసాగర్ రావు గారు. సో ఇది నాటి మార్నింగ్ ఎడిషన్. సో మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మరొక చంద్రబాబు నాయుడు గారు కానీ ఢిల్లీలో చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్ల ప్రయోజనాలు దాదాపు తక్కువ ఉంటున్నాయి. అంటే ఇక్కడ ఉండేటువంటి స్థితి అంతా కూడా కాంగ్రెస్కి బీజేపీ యొక్క వాటి యొక్క స్టాండ్స్ మీదనే బిల్లు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ స్టాండ్లో మార్పు ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో అతిథులు అభిప్రాయపడుతున్నారు. సో ఇది రేపు మళ్ళీ 7 గంటలకు కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.